శీతాకాలం వచ్చింది అంటే ప్రతి ఒక్కళ్ళు జలుబుతోటి బాధపడుతూనే ఉంటారు. లేదా నోరు కూడా టేస్టీగా అనిపించదు. సో, ఎంతో టేస్టీగా ఉండి, నోటికి రుచిస్తూ, ఒంటికి ఆరోగ్యంగా ఉండే ఈ వెల్లుల్లి కారము ఈ శీతాకాలంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ మా ఇంట్లో ఈ వంట ఒక 15, 20 ఏళ్ల బట్టి మేము చేస్తూ ఉన్నాము. యూఎస్ఏలో ఉన్న మా అబ్బాయే కానీ, మా చెల్లెళ్ళే కానీ ఎవ్వరు అక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ ప్యాక్ చేయాల్సిన ఐటెంలో ఉండే ఐటెం ఈ వెల్లుల్లి కారం. ఇది ఒక 6 నెలల పాటు నిలవ ఉంటుంది. కూరల్లో వాడుకోవచ్చు, అన్నంలో వాడుకొని తినొచ్చు. అండ్ టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇంతవరకు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. మన అమ్మమ్మల కాలం నాటి ఈ వెల్లుల్లి కారం ఎంత రుచిగా ఉందో మీకే తెలుస్తుంది. అది అన్నంలో కలుపుకొని తింటుంటే ఇడ్లీకి, దోశలకు కూడా బాగుంటుంది. ముందుగా కరివేపాకు, జీలకర్ర గ్రైండ్ చేసి దాంట్లోనే వెల్లుల్లిపాయలు గ్రైండ్ చేయాలి. తర్వాత కారము, ఉప్పు యాడ్ చేసి మిక్సప్ చేయాలి. తాలింపులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి తాలింపు వేయాలి. జస్ట్ అంతా మిక్సప్ అయ్యేలా కలపండి. అన్నంలో నెయ్యితోటి బాగుంటుంది.